అన్న చెప్పండి, ఈరోజు టీడీపీ పార్టీ పరిస్థితి బలంగా ఉందా? అసలు ఏంటి? అధికార పార్టీ నాయకులు మాత్రం వార్ వన్ సైడ్ అంటున్నారు, 175 అంటున్నారు. ఈరోజు తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వచ్చావు. తెలుగుదేశం పార్టీ ఈరోజు 100కి 100% అధికారంలోకి రాబోతుంది. అదే అధికార పక్షం ఎన్ని మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి పరిపాలన జనం అందరికీ అర్థమైంది. ఆయన అభివృద్ధి అన్న ఈరోజు యాడ్లు కూడా ఇస్తున్నాడు. నేను మీకు ఏం చేశాను అది చూసి ఓట్లు వేయమంటున్నాడు, కానీ అభివృద్ధి జరిగింది చూడట్లా. నీకు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇస్తుంది, ఇదేం కొత్త ఏం కాదు. ఈయన ఏదో కొత్తగా 4 పథకాలు మార్చి పెట్టాడు తప్ప ఆ పథకాలు ఏమి కొత్త ఏం కాదు. అయ్యే పథకాలు చంద్రబాబు గారు దానికన్నా డబ్బులు ఇస్తారు, వచ్చి అభివృద్ధి చేసి చూపిస్తారు. పథకాలతో పాటు అభివృద్ధి కూడా చూపిస్తారు. అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డికి అప్పుడు తెలిసింది ఏంటనేది. అది లోకేష్ కూడా విమర్శలు ఎక్కువ గుప్పిస్తున్నారు. చాలా అవినీతి చేశారు, ఇంకా రాబోయే రోజుల్లో లోకేష్ కూడా జైలుకి వెళ్తారంటూ. అదేం జరగదండి. లోకేష్ గారు జైలుకి వెళ్తే ఈరోజు 170 నియోజకవర్గంలో లోకేష్ గారు పాదయాత్ర చేసిన జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. కావాలని మీ ఛానల్లో కూడా చూడండి. అలాగనుకుంటే ఎవరు రారు కదా లోకేష్ వెనకాల. ఎలా ఉంది విజయవాడ రాజకీయాలు? చాలా కీలకం. అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా విజయవాడ రాజకీయాలు చాలా ముఖ్యమైనవి. మరి ఇక్కడ ఎలా ఉండబోతున్నాయి? ఈసారి పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి కదా. తెలుగుదేశం గెలిచే అవకాశం ఉందా విజయవాడ ఏ నియోజకవర్గంలో పక్కాగా 7 సీట్లు తెలుగుదేశం కొడుతుంది ఈసారి, గ్యారంటీగా. ప్రజలు వ్యతిరేకంతో ఉన్నారు, గవర్నమెంట్ మీద వ్యతిరేకంతో ఉన్నారు. ఈసారి చంద్రబాబు గారు వస్తే డెవలప్ ఉంటుంది, చదువుకునే పిల్లలు ఉద్యోగాలు వస్తాయి అని చూస్తున్నారు తప్ప ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు ఇస్తారు, అవి వస్తాయి పోతాయి. కానీ జనాలు స్టాండర్డ్ అనేది కావాలి కదా. అది ప్రస్తుతానికి ఇప్పుడు చిన్ని గారి సాధన అంటే మన 7 నియోజకవర్గాలు అంటున్నాం. అతనికి అంటే బాబు గారు ఎవరికి పార్లమెంట్ అభ్యర్థి అయితే వాళ్ళకే మనం ప్రస్తుతానికి చిన్ని గారు అనుకుంటే చిన్ని గారు, వేరే అభ్యర్థి అంటే అవే అభ్యర్థి అంతే.